అద్భుతం అంటే అమ్మవారి కటాక్షం ఎట్లా వస్తుందయ్యా, ఏ విధంగా ఆమె కటాక్షము కలుగుతుంది? నాకు ఒక అద్భుతమైన పద్యం గుర్తొస్తోంది. బ్రాహ్మి ప్రసాదించే భస్మాంగరాగంబు. శివుడికి పెళ్ళి అవుతున్నది. ఆయన పెళ్లి కొడుకుగా అంతా సిద్ధం చేశారు దేవాంగనలందరూ. మరి ఆయన పరమేశ్వరుడు, ఆయన కళ్యాణం ఎట్లా ఉంటుంది? లోకోత్తరముగా ఉంటుంది. అమ్మవార్లందరూ వచ్చారు. బ్రాహ్మీదేవి వచ్చింది మొట్టమొదట. బ్రాహ్మి ప్రసాదించే భస్మాంగరాగంబు. బ్రాహ్మీదేవి వచ్చి వాళ్ళంతా విభూతి దిద్దింది. స్వామి, నీ అంత సౌందర్యవంతుడు ప్రపంచంలో ఎవరున్నారు? మా అమ్మవారు గౌరీదేవి యొక్క పుణ్యవశము చేత నీవు భర్తవవుతున్నావు. ఆమెంత పుణ్యాత్మురాలు, నీవు అటువంటి మహాపురుషుడివి కదా. బ్రాహ్మి ప్రసాదించ భస్మాంగరాగంబు. వాళ్ళంతా భస్మం పూసింది బ్రాహ్మీదేవి వచ్చి. మాహేసి రుద్రాక్షమాల ఇచ్చే. మాహేశ్వరీదేవి వచ్చింది. స్వామి, ఇదిగో నీ మెడలో రుద్రాక్షలు సవరిస్తున్నాను, ఇదిగో నీ చేతికి ఇలా కడుతున్నానని వాళ్ళంతా రుద్రాక్షలు పెట్టింది. మాహేసి రుద్రాక్షమాల ఇచ్చే కౌమారి ఎలచి. కౌమారి ఎలచి భిక్షాకరోటికనిచ్చే. ఇప్పటి నుంచి మీరు భిక్ష స్వీకరించడానికి ఇదిగో అందమైన ఈ పాత్ర ఇస్తున్నాను మీకు అని కౌమారీదేవి ఆ భిక్షాకరోటిక తెచ్చి ఇచ్చింది. వైష్ణవి తొలుతదూవలువలిచ్చే. వైష్ణవీదేవి వచ్చి అద్భుతమైన వస్త్రాలన్నీ సవరించింది ఆయనకి. శివుడి కళ్యాణము అంతా ఆయనకు బాసికం కట్టారు. అద్భుతంగా ఆ పెళ్లి కొడుకుగా తయారవుతూ ఉన్నాడు ఆయనకి. వైష్ణవి తొలుత దూవలువలిచ్చే వారాహి కెంగేల గారాపు మూర్తికి కైసేసి కైసేసి మణిమయాకల్ప పంక్తి. మణిమయములైనటువంటి ఆకల్పములంటే భూషణములు. వారాహీదేవి ఆయనకి మొత్తము పాదాల దగ్గర నుంచి మామూలుగా అంతసేపు ఆయనకు సర్పాభరణాలు ఉన్నాయి, అవన్నీ తీసి పక్కకు పడేసింది ఆమె. వారాహీదేవి ఆమెకే సాధ్యం, అక్కడ ఇంకొక అమ్మవారు వస్తే సాధ్యం కాదు. వారాహీదేవి కాబట్టి పాములను తీసి అవతల పారేసింది. అంటే ఉన్న కష్టాలు మనకు చుట్టుకొని ఉన్నాయి అన్నీ. మీకు పరమేశ్వరుని ఉదాహరణకు చెప్తున్నా. మానవుడు పరమేశ్వరుడు ఓ బిచ్చగాడు, వాడు ఆయన బిచ్చగాడు, ఆదిభిక్షువు. వీడు బిచ్చగాడు, అందరిని అడుగుతున్నాడు, నాకు ఇంత ఇస్తారా అంత ఇస్తారా, వ్యాపారం చేసుకుంటాను, కొంచెం ఏమన్నా డబ్బిస్తారా అని అడుగుతున్నాడు. వీడు ఎవరిని అడగొద్దురా, అవన్నీ తీసేసింది. ఆ సర్పాభరణాలన్నీ తీసి పక్కకు పడేస్తున్నది ఆమె. తీసి నీకు ఆ మణిమయా కల్ప పంక్తి, పంక్తి వరుసలు వరుసలుగా ఆభరణాలు వేస్తున్నది ఆమె. ఇంద్రాణితో గూడి హేరాళముగ కూర్చే. ఆ ఇంద్రాణి, ఇద్ పరమైశ్వర్యే ధాతువు. ఇంద్రాణి అంటే సర్వ ఐశ్వర్యములకు మూలము ఆమె. ఆ ఇంద్రాణీదేవి ఐంద్రీ శక్తి ఆమె. ఇంద్రాణి తోగూడి హేరాళముగనిచ్చే చాముండ హస్తభూషావ్రజంబు. చాముండాదేవి వచ్చి అనేక అంగుళీయకములు ఆభరణాలు అన్నీ సవరిస్తున్నదట అమ్మవారు. ఇలా ఆ కళ్యాణ వేళ స్వామికి ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలు ఇస్తున్నది అని అంటే అర్థమేమి? మామూలు ఆయనే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. ఐశ్వర్యము ఈశ్వరుడి వల్లనే రావాలి. అటువంటి ఈశ్వరుడికి ఆమె అష్టమాతృక ఇస్తున్నాయి. రహస్యం గమనించండి. అప్పటికే చాలా ఉన్నవాడండి, ఉండొచ్చురా, నీకు లేనివెన్నో ఉన్నాయి. ఇంకా అమ్మవారు దలుచుకుంటే సప్తశతి మాత తలుచుకుందంటే నీకేమైనా ఇస్తుంది. పో, ఇదివరకు సామ్రాజ్యం ఉందా? లేదు, ఇస్తున్నాను పో సింహాసనం నీకు. ఇదివరకు ఆనందము లేదు, డబ్బుంది కానీ ఎందుకో సంతోషం లేదు, ఇస్తున్నాను పో నీకు ఆనందము. ఇదివరకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో ఆభరణాలు వేసుకోవాలంటే ఈ చెయ్యి సరిగ్గా లేదు, ఆ చెయ్యి శక్తి వచ్చింది, ఆభరణం వేసుకో అంటే అమ్మవారు ఎలా ఎన్ని ముఖాలుగా ప్రసాదిస్తుందో ఇక్కడ మనకు కనపడుతుంది.
ఈ విద్యా సాధనములో ఎన్నో ఉన్నాయి. వీడు మహిషాసురుడు మరి ఊరికే లేడు కదా, వీడి పెద్ద సైన్యం ఉంది, రకరకాలైన దుర్బుద్ధులు లోపల ప్రబలుతున్నాయి. చెయ్యకూడని అపసవ్యపు పనులన్నీ చూస్తున్నాడు మానవుడు. ఎందుకంటే మహిషుడు వాడికి కోరిక, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని. వాడికి బాగానే ఉంది కదండి, ఎందుకు ఇంత పాడు పనులు చేశాడు అంటే వాడు ఎందుకో మరి చేస్తూనే ఉన్నాడు. వాడికి మహిషుడు ఆవేశించాడు వాడిని, అన్నీ పాడు పనులు చేశాడు. నిజానికి అన్ని కోట్ల ఆస్తి ఉంది కదండి, మళ్ళీ ఇట్లాంటి పని ఎందుకు చేశాడు? చేస్తాడు వాడంతే. అదే మహామాయ. అందుకని ఆమె కటాక్షము పొందాలి కానీ ఈ విధమైనటువంటి ప్రమాదము అమ్మవారి చేత పొందరాదంటే ఏమిటి? ఇదే ఈ తపస్సు, ఈ జ్ఞానము, ఈ సాధన కావాలి వాడికి. అందుకని అంత ఉన్నా కూడా ఇలాంటి పని చేశాడు. ఎన్ని విధాల వాళ్ళు ఉన్నారో చెప్పడానికి లేదు వీడు. అందుకని ఈ 6 మంది దొంగలు ఉన్నారు కదా, వీడి లోపలే ఉన్నారు ఎప్పుడు తిష్ట వేసుకుని. వీళ్ళు ఎక్కడో బయట నుంచి రావాల్సిన పని లేదు. దొంగలు, ఇంటి దొంగలు 6 మంది ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏమిటయ్యా, ఎలాగా? అంధస్యమే హృత వివేకధనస్య అన్నాడు. అసలే గుడ్డివాణ్ణి. అంధస్య హృత వివేకధనస్య, వివేకమనే ధనము అపహరింపబడింది. జ్ఞానం ఉంటే కదా వీడికి. బ్రహ్మ మీద శత్రువులు దాడి చేశారు, జ్ఞానం పోయింది. అంధస్యమే హృత వివేకధనస్య చోరై మహాబలిభి ఇంద్రియనామధేయై. 6 మంది దొంగలు ఉన్నారండి, మహాబలవంతులు వీళ్ళు. వీళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే ఊరికే స్థూలంగా తెలుసండి, ఇంద్రియాలు అంటారు వాళ్ళను. కానీ వాడు ఎవడు ఎట్లొస్తాడో తెలీదు మాయావేషములో. చోరై మహాబలిభి ఇంద్రియనామధేయై. వీళ్ళు ఊరుకున్నారా? మోహాంధకార నివహే మోహాంధకార కుహరే వినిపాతితస్య. ఈ మోహమనే అంధకారము చీకటి బావిలో పడేశారు తీసుకుపోయి వీడిని. వాడు ఇక్కడ అక్కడ బయట లేడు, ఏదో తిరగడానికి, కాళ్ళు చేతులు నడవటానికి. మోహాంధకార కుహరే వినిపాతితస్య, అక్కడెక్కడో తీసుకెళ్ళి పడేశారండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్యులు అక్కడ కూడా లక్ష్మీ నృసింహ, అమ్మవారే ఉంది అక్కడ కూడా. లక్ష్మీ నృసింహ మమ దేహి. బావిలో పడిపోయాను స్వామి, చెయ్యి అందుకో. నీ చెయ్యే ఇంత పొడవు అందుతుంది, ఎవరికే అందదు. మమ దేహి కరావలంబం. ఇలా నడిపించు తండ్రి, లేకుంటే నాకు. అంత భలే రూపం అండి ఆయన, చాలా రూపవంతుడు. ఇంత పొడవు ఉంటాడండి, 6 అడుగులు. కానీ జరాహరతి రూపం, ముసలితనం వచ్చి కూర్చుంది. ఒకప్పుడు చాలా బాగుండేవాడండి పాపం అంటాడు. అంటే వాడు ఏమేం పాపం చేసుకున్నాడో తప్పదు, ప్రతివాడు ముసలివాడు కావాల్సిందే. జరాహరతి రూపం ధైర్యం చాశ. ఆశ అనేది మనిషికి గనక ఉందంటే ధైర్యం అనేది లోపించిపోతుంది. వాడికి ధైర్యంగా ఉండలేడు. ఏదో ఆశ, ఏమోలే ఏదైనా రావచ్చు మనకు, ఆయన ఏదన్నా ఇవ్వచ్చు, అట్ట పడిపోతుంటాడు వాడు. ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల అన్నాడు. ఆశ అనేది మనిషికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఖ్యల గొలుసయ్యా అన్నాడు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముందండి?